ఫస్ట్ ఏంటంటే పర్సిస్టెన్స్, ఓకే. సెకండ్ వన్ ఏంటంటే ట్రాన్సియంట్, ఓకే, ట్రాన్సియంట్, ఓకే. థర్డ్ వన్ ఏంటంటే డిటాచ్డ్. సో డిటాచ్డ్ అంటే ఏంటి? ఫస్ట్ ట్రాన్సియంట్ ఏంటంటే ఎప్పుడైతే మన జావా లేయర్ ఉంటుంది కదా, మన జావా అప్లికేషన్ డేటాబేస్ని కనెక్ట్ అయితే ఆ స్టేట్ని ఏమంటారు? కనెక్టెడ్ DB, ఓకే. దిస్ ఈజ్ సో ఈ ట్రాన్సియంట్ ఏంటంటే డేటాబేస్ కనెక్ట్ అయినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ఎనీథింగ్, ఓకే, నా టేబుల్లో ఏంటి నాకు 100 కాలమ్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు యాడ్ సమ్ ఎక్స్ట్రా కాలమ్స్ ఇన్ ద మోడల్ క్లాస్. బట్ ఆ కాలమ్స్కి డేటాబేస్లో ఏంటి మనకు ప్రాపర్టీ కాలం లేదు, ఓకే. పోజో క్లాస్ ఉంది, డేటాబేస్లో కొన్ని కాలమ్సే ఉన్నాయి, కానీ నాకు నా ఎంటిటీ క్లాస్లో ఎక్కువ ప్రాపర్టీస్ ఉండాలి. ఆ ప్రాపర్టీస్ విచ్ నాట్ దేర్ ఇన్ ద డేటాబేస్ టేబుల్. అప్పుడు దాన్ని ట్రాన్సియంట్, దానికోసం ఏం చేస్తారంటే ట్రాన్సియంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు, ట్రాన్సియంట్, ఓకే, కీవర్డ్. అంటే ఇది డేటాబేస్లో కాలం లేదండి. డిటాచ్డ్ ఏంటంటే వన్స్ కనెక్ట్ అయినాక సెషన్ క్లోజ్ చేస్తాం చూసారా, దాన్ని డిటాచ్డ్ అంటారు. అంటే సేవ్ అంటే కనెక్షన్ అయిపోయిన తర్వాత సేవ్ చేసిన తర్వాత బయటకు వచ్చే స్టేట్ ఉంటుంది కదా, సో దాన్ని డిటాచ్డ్ స్టేట్ అంటారు. డిటాచ్డ్, ఓకే, డిటాచ్డ్ స్టేట్, ఓకే. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం? డేటా JPA, జావా పర్సిస్టెన్స్ యాక్సెస్ లేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఓకే. సో దానికోసం ఏంటి ఇక్కడ వెర్ ఇస్ ద క్లోజ్డ్ Java. So this page contain list of examples, okay. మనకి ఏంటంటే JPA tutorials meeting started. ఇక్కడ చూద్దాం. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇట్ విల్ రెడ్యూస్ ద బాయిలర్ పెట్ కోడ్. బాయిలర్ పెట్ కోడ్ అంటే ఏంటంటే బిఫోర్ మనం డేటాబేస్లో ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళం, డేటాబేస్ కనెక్షన్, JDBC కనెక్షన్ కదా. తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయాలన్నట్టు, ఓకే. ఒక JDBC కనెక్షన్లో ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయాలి, JDBC ట్రాన్సాక్షన్. తర్వాత ఏం చేయాలి? రిక్వైర్డ్ ఆపరేషన్ చేయాలి, సేవ్, అప్డేట్, ఇన్సెట్, వాటెవర్. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయాలి, తర్వాత సెషన్ క్లోజ్ చేయాలి, తర్వాత కనెక్షన్ క్లోజ్ చేయాలి. ఇవంతా ప్రతి దానికి నువ్వు సేవ్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా ఈ 5 స్టెప్స్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ కనెక్షన్ ఓపెన్ చేయాలి, సెషన్ ఓపెన్ చేయాలి, ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయాలి, తర్వాత నీకు యాక్షన్ పర్ఫామ్ చేసి మళ్ళీ తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయాలి, తర్వాత సెషన్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ క్లోజ్ చేయాలి, తర్వాత సెషన్ క్లోజ్ చేయాలి, తర్వాత కనెక్షన్ క్లోజ్ చేయాలి. ఎంత బాయిలర్ పెట్ కోడ్ అవుతుంది, ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ అవుతుంది. సో ఈ JPA ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయడము, సెషన్ క్లోజ్ చేయడము, సెషన్ ఓపెన్ చేయడం అన్నీ JPA విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఓకేనా. సింపుల్గా దాని మెథడ్స్ కాల్ చేస్తే అది ఆల్రెడీ ఒక డేటాబేస్లో ఆపరేషన్ ఇప్పుడు సేవ్ వాళ్ళు చేసే ముందు అవన్నీ ఆటోమేటిక్గా చేసేస్తుంది. అంటే వన్ ప్లేస్లోనే కోడ్ ఉంటుంది, ఓకే. అన్ని చోట్ల రాకుండా కామన్ కోడ్ అంతా వన్ ప్లేస్లో పెడతారు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ద ఫ్రేమ్వర్క్స్. బాయిలర్ పెట్ కోడ్ అంతా ఒక్కొక్క ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు కదా. నేను ఇప్పుడు కరెంట్ మా ప్రాజెక్ట్లో ఉందనుకో, ఒక 10,000 ఆపరేషన్ చేస్తున్నాను డేటాబేస్లో. 10,000 ఇంటూ 6 లైన్స్ కోడ్ వేసుకో, ఆల్మోస్ట్ 10 లైన్స్ కోడ్ అవుతుంది. సో 60,000 లైన్స్ ఆఫ్ కోడ్ బాయిలర్ పెట్ కోడ్ అవుతుంది. సింపుల్ అంటే అన్నెసరీ కోడ్. ఒక చోట్ల ఉండే దాన్ని కామన్గా కాల్ చేసుకోవచ్చు కదా. సో దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ద బాయిలర్ పెట్ కోడ్. సో ఇట్స్ అవాయిడ్ ద బాయిలర్ పెట్ కోడ్. DAO అని అంటారు. దీన్ని ఏం లేయర్ అంటే డేటా పర్సిస్టెన్స్ అంటారు, ఇది DAO అంటారు. డో లేయర్ అని కూడా అంటారు, ఓకే. DAO లేయర్. DAO అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అని, ఓకే. అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద డేటాబేస్. రిపోజిటరీస్ ఉంటాయి కదా, ఈ రిపోజిటరీ లేయర్స్ అన్నింటి మనం డేటా ఆబ్జెక్ట్స్ అని అంటారు, ఓకే. డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్స్, ఓకే. సో మనకి ఏదైనా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో మనకు తెలిసి ఏముంటాయి? కంట్రోలర్స్, సర్వీసెస్, DAO కానీ రిపోజిటరీస్ కానీ ఉంటాయి. సో ఈ స్ప్రింగ్ డేటా JPA దేని గురించి మాట్లాడుతుంది? ఓన్లీ రిపోజిటరీ గురించి, ఓకే. ఇట్స్ వోంట్ టాక్ అబౌట్ ద కంట్రోలర్ సర్వీస్, ఓకే. కంట్రోలర్ అంటే REST API గురించి మాట్లాడుతుంది. REST API నీ బ్యాక్ అండ్ అప్లికేషన్ ఇలా కనెక్ట్ అవ్వాలి. సర్వీస్ అనేది ఏంటి? నీ బిజినెస్ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు అని మాట్లాడు. నీకు రిపోజిటరీస్ ఏంటి? నీ డేటాబేస్ ఏంటి?
ఏ టేబుల్ కనెక్ట్ అవుతావు ఆ టేబుల్లో నువ్వు డేటా ఏం చేస్తావు, అప్డేట్ చేస్తావా, మ్యానిపులేట్ చేస్తావా, డిలీట్ చేస్తావా వాటెవర్ అనేది ఈ డిఓ లేయర్ మాట్లాడుతున్నట్టు. ఓకే, సో బేసికల్గా అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. దీన్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ అని అంటారు. లైక్ ఏంటి, ఎంవిసి ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్ అని అంటారు. మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, కంట్రోలర్కి వస్తుంది ఫ్రంట్ ఎండ్ నుండి. తర్వాత సర్వీస్ లేయర్కి వెళ్తుంది, సర్వీస్ లేయర్ నుండి మన డిఓ లేయర్కి వెళ్తుంది. సో ఈ డిఓ లేయర్ని మనం ఇక్కడ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అంటే హైబర్నెట్ జేపీఏ చేస్తాం. ఓకే, హైబర్నెట్ ఆల్సో జావా ఫ్రేమ్వర్క్. ఓకే, స్ప్రింగ్ ఎలాగానో హైబర్నెట్ కూడా జావా ఫ్రేమ్వర్క్. కానీ ఇక్కడ హైబర్నెట్ ఏంటంటే ఇట్స్ స్పెషల్లీ ఫర్ ద రిపోజిటరీ లేయర్. ఓకే, అదేంటంటే ఓన్లీ డేటాబేస్ని ఓఆర్ఎం అంటారండి. దీన్ని హైబర్నెట్ ఏమంటారు, ఓఆర్ఎం, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ఫ్రేమ్వర్క్ అని. అంటే మన జావా క్లాస్ని ఒక టేబుల్ తోటి ఎంత ఈజీగా కనెక్ట్ చేయొచ్చు అనేదాన్ని ఆల్రెడీ అలాంటి బిల్ట్ ఇన్ క్లాసెస్ అన్ని హైబర్నెట్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. ఓకే, మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఆటో కాన్ఫిగరేషన్, ఒక ఎంబీసీ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలని దాని గురించి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది. కానీ ఇక్కడ ఏంటి, హైబర్నెట్ అనేది ఒక డేటాబేస్ని ఎలా కనెక్ట్ అవ్వాలి జావా క్లాసెస్ నుండి. సో దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అనేది హైబర్నెట్ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తారు. సో ఈ హైబర్నెట్ ఫ్రేమ్వర్క్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఇట్స్ పార్ట్ ఆఫ్ స్ప్రింగ్ బూట్. స్ప్రింగ్ బూట్లో మన 3 లేయర్స్ ఉంటాయి కదా, ఓఆర్ఎం లేయర్కి వచ్చేసరికి ఇక్కడ హైబర్నెట్ ఇంక్లూడ్ చేస్తారు. అందుకనే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏమంటారంటే ఇట్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకే, సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ ఇంటిగ్రేటెడ్ విత్ ద మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్. ఫ్రంట్ ఎండ్ కావాలనుకో ఆంగులర్ ఫ్రేమ్వర్క్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు, థీమ్ లీఫ్ తోటి, జేఎస్పీస్ తోటి ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓఆర్ఎం ప్లేస్లో హైబర్నెట్ యూజ్ చేయొచ్చు, జేవైటీస్ అని ఉంటుంది, ఐబైటీస్ అని ఉంటుంది, ఎక్స్ఎంఎల్స్ యూజ్ చేయొచ్చు. సో డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సెక్యూరిటీకి ఒక ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయొచ్చు. అలాగే అథెంటికేషన్, OAuth2, JWT, ఇవన్నీ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్. అన్నింటినీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఈజీగా ఇంటిగ్రేట్ చేయగలుగుతారు. అందుకనే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఎంత పాపులర్ అయింది. ప్రీవియస్లో తీసి ఏంటంటే మనకు స్ట్రట్స్ ఉండే, కానీ అదంతా ఏంటంటే ఎక్కువ బాయిలర్ పెట్టి కూడా రాసేది. సో అది ఇట్స్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎనీ అదర్ ఫ్రేమ్వర్క్స్. సో అడ్వాంటేజెస్ లేవు కాబట్టి ఏం చేశారంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ పాపులర్ అయింది. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఒకసారి వచ్చిన తర్వాత సో ఎవ్రీబడి స్టార్టెడ్ యూజింగ్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఓన్లీ లెగసీ అప్లికేషన్స్ స్టాట్స్లో కానీ జేఎస్ఎఫ్లో కానీ ఉంటాయి. ఓకే, సో కస్టమర్ డిఏఓ. సో దీనికి స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు. ఫస్ట్ ఏంటంటే కస్టమర్ ఎంటిటీ నేమ్ ఉంటుంది, దాన్ని సఫిక్స్ విత్ ద డిఏఓ. ఓకే, కొన్ని ప్రాజెక్టులు సఫిక్స్ విత్ ద డిఏఓతో పెడతారు. అంటే కస్టమర్ డిఏఓ అంటే కస్టమర్ టేబుల్తో ఈ డిఏ కస్టమర్ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అనేది ఇదేంటి కస్టమర్ ఆబ్జెక్ట్ని డీల్ చేస్తుంది. కస్టమర్ టేబుల్లో డేటాబేస్లో కస్టమర్ టేబుల్ అనేది ఉంది. అలాగే వీ కెన్ పుట్ ద కస్టమర్ రిపోజిటరీ ఆల్సో. చెప్పాను కదా, ఇక్కడ దీన్ని డిఏఓ అనొచ్చు, రిపోజిటరీ అనొచ్చు. మనం ఫస్టే డిసైడ్ చేసుకున్నాం. ఐదర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డిఏఓ ఆర్ రిపోజిటరీ. మోస్ట్ ఆఫ్ ద టైంలో రిపోజిటరీ యూజ్ చేస్తారు, ఆ డిఏఓ యూజ్ చేస్తారు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, నేమింగ్ కన్వెన్షన్ ఎలానే యూజ్ చేయొచ్చు ఇలా కస్టమర్ డిఏఓ. సో ఈ డిఏఓ లేయర్ ఏంటంటే దిస్ ఇస్ ద డిఏఓ లేయర్. ఇందులో మనకు కావాల్సిన మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ మనకు ఏంటి క్లాస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ తీసుకోకుండా ఇంటర్ఫేస్ తీసుకున్నాను. ఇంటర్ఫేస్ తీసేసుకొని దానికి ఇక్కడ క్లాస్ తీసుకుని ఈ ఐఎంపీ రాసేసి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది డిఏఓ లేయర్. చెప్పాను కదా, ఈ డిఏఓ లేయర్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఓకే, మీరు కస్టమర్ డిఏఓ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ సెషన్ ఓపెన్ చేస్తున్నాను. సెషన్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ బిల్డ్ చేయాలి. ఈ సెషన్ ఫ్యాక్టరీ ఏం చేస్తుంది ఏంటంటే ఇది ఇన్బిల్ట్ క్లాస్ ఆఫ్ హైబర్నెట్ ఫ్రేమ్వర్క్ నుంచి వస్తుంది. ఇక్కడ మనకి సెషన్ ఫ్యాక్టరీ అనేది. సెషన్ ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే డేటాబేస్తో కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటాం. ఓకే, దానికి కొన్ని రూల్స్ కావాలి. సెషన్ ఫ్యాక్టరీ ఏంటంటే సెషన్ ఫ్యాక్టరీ బిల్డ్ చేసేటప్పుడు దానికి ఏం చెప్పాలంటే కొన్ని URLs మనం వేయాలి. ఏంటి, ఏ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాం, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, డేటాబేస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఏంటంటే సెషన్ ఫ్యాక్టరీ ఆటోమేటిక్గా డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటుంది. తర్వాత ఏం చేస్తారంటే ఆ సెషన్ ఫ్యాక్టరీ యూజ్ చేసి సెషన్ ఫ్యాక్టరీ ఇట్స్ అ ఫ్యాక్టరీ. సెషన్ ఫ్యాక్టరీ అంటే ఏంటి, జనరల్ ఫ్యాక్టరీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాక్టరీ? క్లోత్ ఫ్యాక్టరీ అంటే మనం ఏం చేస్తుంది, అది క్లోత్స్ టు ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్. సో షుగర్ ఫ్యాక్టరీ అంటే ఏం చేస్తుంది, షుగర్ కేన్స్ కదా షుగర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ సెషన్ ఫ్యాక్టరీ అంటే వేర్లు ప్రొడ్యూస్ చేస్తుంది, సెషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. సో సెషన్ ఫ్యాక్టరీ యూజ్ చేసుకొని మన సెషన్ని గైడ్ చేస్తాం. ఓకే, ఈ సెషన్ యూజ్ చేసి మనకు కావాల్సిన క్రైటీరియా బిల్డ్ అంటే క్వరీ బిల్డర్ డిఫరెంట్ క్వరీస్ ఉంటాయి. ఇదేం చేస్తుంది, క్వరీ బిల్డ్ చేస్తుంది. ఫైనల్గా మనం క్వరీని బిల్డ్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం, క్వరీ లిస్ట్లోంచి డేటాను రిటర్న్ చేస్తాం. దిస్ ఈస్ ద ఓల్డర్ వే ఆఫ్ రైటింగ్ ద క్వరీస్. ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఇస్ ద ఓల్డర్ వే ఆఫ్ రైటింగ్ ద క్వరీస్. ఇలా ఏంటంటే ప్రతిసారి ఇక్కడ సెషన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశాను. రైట్,
అగైన్ ఇక్కడ సెషన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశాను, రైట్. కరెంట్ సెషన్ ఎక్కడ ఆపరేషన్ చేస్తున్నానో సెషన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసేస్తున్నాను, రైట్. సెషన్ ఫ్యాక్టరీ కరెంట్ సెషన్ గెట్ చేసి దాన్ని సేవ్ చేసేసుకొని మళ్ళీ రీడర్ చేసేసి దిస్ ఇస్ ఆ బాయిలర్ పేట్ కోడ్ కదా. సో దిస్ ఈజ్ అ ఓల్డర్ వే ఆఫ్ రైటింగ్. ఇప్పుడు న్యూ అప్రోచ్ ఎలా రాస్తారని అంటే స్ప్రింగ్ డేటా జేపీఏ ప్రొవైడ్స్ ద సొల్యూషన్ టు రిడ్యూస్ ద బాయిలర్ పేట్ కోడ్. ఇక్కడ మనకు బాయిలర్ పేట్ కోడ్ ఏంటో అర్థమైంది కదా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం సెషన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి, సెషన్ ఫ్యాక్టరీలో వచ్చి సెషన్ గెట్ చేయాలి, దాంట్లో వచ్చి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ బిల్డ్ చేసుకుంటూ చేయాలి. ప్రతి దాంట్లో బాయిలర్ పేట్ కోడ్ ఉంది. ఓకే, ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు. సో ఇందులోకి వెళ్తే మనకు సెషన్ ఫ్యాక్టరీ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయాలి, ఇదంతా ఓల్డర్ వే అవుతుంది అంటే. సో ఇక్కడ జేపీఏ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తుంది, డేటా జేపీఏ ప్రొవైడ్స్ ఏ సొల్యూషన్ టు రెడ్యూస్ ద లాట్ ఆఫ్ కోడ్ కదా. బాయిలర్ పేట్ కోడ్ని మనకి రెడ్యూస్ చేస్తుంది. ఓకే, స్ప్రింగ్ డేటా జేపీఏ ప్రొవైడ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద ఆల్ రిక్వైర్డ్ CRUD operations for the JPA entity. So we don't have to write the same boilerplate code again and again. That is advantage. ఏంటంటే మనకు కావాల్సిన boilerplate code వన్సే కాల్ అవుతుంది, ఒక చోట్ల ఉంటుంది కాల్ అవుతుంది. సో మనం ప్రతిసారి సెషన్ ఫ్యాక్టరీ నుంచి సెషన్స్ గెట్ చేసి ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసి సేవ్ చేసి క్లీన్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఎలా చేస్తున్నారంటే, సో అంతే కదా, లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఒకప్పుడు తక్కువ ఉండే ఫెసిలిటీస్ తక్కువ ఉండే, తర్వాత ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ డెవలప్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి స్ప్రింగ్ కూడా ఏం చేస్తున్నాడు వాడు ఇదంతా బాయిలర్ పేట్ కోడ్, ఎక్కడెక్కడైతే బాయిలర్ పేట్ కోడ్ ఉంటుంది, ఎక్కడైతే అన్నెసరీ ఎక్కువ లైన్స్ రాసే డూప్లికేట్ కోడ్ రాసే ప్లేసెస్ ఉంటాయి, వాటిని అన్నింటిని ఏం చేశాడంటే వాడు ఆల్రెడీ ఒక ప్లేస్లో రాసి చేశాడు, జస్ట్ నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఆల్రెడీ రాసి పెడుతున్నాడు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ స్ప్రింగ్ డేటా ప్రొవైడ్ ద రిపోజిటరీస్. సో జస్ట్ వీ నీడ్ టు ఎక్స్టెండ్ దెమ్ టు గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద CRUD operations. వీడు ఏం చేస్తున్నాడంటే, మరి ఈ బాయిలర్ పేట్ కూడా అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం రాయద్దు బాయిలర్ పేట్ కూడా అంటే ఆల్రెడీ ఉన్న కోడ్ తీసేసుకోవాలి, అంతే కదా. వాడు ఏమనుకున్నాడు, నేను ఆల్రెడీ కొన్ని క్లాసెస్ రాసేసాను, జస్ట్ ఎక్స్టెండ్ నీ క్లాస్లోకి ఎక్స్టెండ్ చేస్తే అంతే కదా. ఒక క్లాస్లో ఒక మెథడ్స్ ఉన్నాయి, మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఏమవుతుంది, చైల్డ్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ క్లాస్ మెథడ్స్ కదా. సో ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటాను, నేను ఆల్రెడీ కొన్ని క్లాసెస్ రాశాను, నువ్వు ఎక్స్టెండ్ చేసుకున్నావు అనుకో, ఐ లీవ్ దట్ కోడ్ టు యూ, యూ నో నీడ్ టు రైట్ అగైన్ అండ్ అగైన్. సో యూ కెన్ అవాయిడ్ ద బాయిలర్ పేట్ కోడ్. కాంటాక్ట్స్ అర్థమవుతుంది. సో దానికోసం అడిగి కొన్ని క్లాసెస్తో వచ్చాడు. బట్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ జేపీఏ రిపోజిటరీ. ఓకే, జేపీఏ రిపోజిటరీ, ఇంకేంటి CRUD రిపోజిటరీ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ రిపోజిటరీస్ ఉంటాయి. ఇక్కడ మనకు రిపోజిటరీస్ ఇచ్చాడు కూడా, ఏంటి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇక్కడ జేపీఏ రిపోజిటరీ అనేది మనకు ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్ ఆ జేపీఏ రిపోజిటరీలో మళ్ళీ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంటాయి జేపీఏ రిపోజిటరీ. బట్ మనం ఏం చేస్తాము, ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏదైనా ఉండొచ్చు, మన కంట్రోలర్లో ఏం చేస్తాము, ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తాము, సర్వీస్ ఆబ్జెక్ట్ కంట్రోలర్. కానీ ఆ సర్వీస్కి నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉండొచ్చు కదా. వన్ క్లాస్ కెన్ బి హ్యావ్ ద నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. అలాగనే ఇక్కడ ఈ జేపీఏకి ఈరోజు ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంది అంటే ఫ్యూచర్లో వాడు మార్చారు, ఓకే, ఇంకో కొత్త ఇంప్లిమెంటేషన్ తోటి వస్తాడు, అడ్వాన్స్ ఇంప్లిమెంటేషన్ తోటి. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ ఇంప్లిమెంటేషన్ మార్చలేం కదా, మనం ఎక్స్టెన్స్ అని మార్చలేం కదా ఈ క్లాస్ పెట్టుకుని. దానికోసం ఏం చేస్తారంటే ఇది ఇలాగనే ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ క్లాస్ మాత్రం మారదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద ఇంటర్ఫేసెస్. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్? ఊప్స్లో ఇంటర్ఫేసెస్ ఎందుకు యూజ్ చేస్తారని అంటే, ఈరోజు మనం ఇంప్లిమెంటేషన్ అనుకుంటాం, ఓకే, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అనుకో, దట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో ఫర్ దట్ ఏం చేస్తారంటే ఇంటర్ఫేస్ బట్టి ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ క్లాస్ కెన్ బి చేంజ్ లాటర్. మనకు అడ్వాన్స్లో 2022లో 24లో ఉన్నాము, 35లోకి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్స్ మారుతాయి, టెక్నాలజీ మారుతుంది, ఏఐ మారుతుంది. అప్పుడు ఇదే కోడ్ యూజ్ చేయలేము. మేము 10 years కింద రాసిన కోడ్ లాట్ ఆఫ్ కోడ్ రాసేవాళ్ళం, ఇప్పుడు అంత కోడ్ రాయట్లేదు, చాలా తగ్గించారు. సో ఫ్యూచర్లోకి వెళ్తే ఇంకా ఏ ఇంటిగ్రేటెడ్ అయితే చాలా ఉంటుంది, మేబీ అడ్వాన్స్ క్లాసెస్ రావచ్చు ఇంకా 10 yearsలో. సో అలాంటప్పుడు ఈ ఓల్డ్ ఇంప్లిమెంటేషన్ పనిచేయదు, అందుకని ఇది జేపీ రిపోజిటరీ యూజ్ చేస్తారు. సో ఇంటర్ఫేస్ కెన్ ఎక్స్టెండ్ ద ఇంటర్ఫేస్, అంతే కదా, అది రూల్స్ తెలుసు కదా. సో మన ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడాం. క్లాస్ కెన్ ఎక్స్టెండ్ ద క్లాస్, ఇంటర్ఫేస్ కెన్ ఎక్స్టెండ్ ద ఇంటర్ఫేస్, క్లాస్ కెన్ ఇంప్లిమెంట్స్ ద ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ ద ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేసర్, నో, ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ ద క్లాస్, నో, మీనింగ్లెస్. ఇంటర్ఫేస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, దాన్ని తీసుకొచ్చి క్లాస్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం అంటే కాదు. ఎప్పుడైతే ఎక్స్టెండ్స్ అంటున్నామో చైల్డ్ క్లాస్లో దాన్ని ఓవర్ రైడ్ చేయగలగాలి. సో మన ఇంటర్ఫేసెస్ ఎప్పుడు మనకి ఎక్కడ ఉంటాయి, పేరెంట్ లెవెల్లోనే ఉంటాయి, ఓకేనా.
లేదా చైల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు పేరెంట్ కూడా షుడ్ బి ఇంటర్ఫేస్. ఓకే, ఫైన్. సో దిస్ ఈస్ ద స్ప్రింగ్ డేటా జేపీఏ. స్ప్రింగ్ డేటా జేపీఏ కామన్ సెన్స్ స్ప్రింగ్ డేటా జేపీఏ రిపోజిటరీ ఇంటర్ఫేసెస్. ఓకే, ఫస్ట్ ఏంటంటే పేరెంట్ క్లాస్ ఏంటి ఇక్కడ అంటే మనకు స్ప్రింగ్ డేటా జేపీఏలో రిపోజిటరీ ఇస్ అ పేరెంట్ క్లాస్. అన్నిటికీ రిపోజిటరీ అనేది పేరెంట్ క్లాస్. ఈ పేరెంట్ క్లాస్ ఏం చేసింది, కడ్ రిపోజిటరీ. కడ్ రిపోజిటరీని పేరెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసింది. అంటే ఈ కడ్ రిపోజిటరీ ఏం చేసింది, ఈ రిపోజిటరీ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసింది. ఓకే, ఈ జనరిక్స్ తెలుసు కదా, టీ అండ్ డి. టీ అనేది ఏదైతే మనము ఓఆర్ఎం క్లాస్ ఉంటుందో, ఇంటర్ఫేస్ క్లాస్ ఉంటుందో, లైక్ ఆబ్జెక్ట్ క్లాస్ ఉంటుందో, డేటాబేస్లో టేబుల్ ఉంటుంది కదా, మనం ఓఆర్ఎం చేస్తున్నాం కదా, ఆ క్లాస్ టీ అనేది. ఐడి అంటే ఏంటి, ఆ క్లాస్లో ఉన్న ప్రైమరీ కీ టైం. ఓకే, సో దీంట్లో ఏం మెథడ్స్ ఉన్నాయి ఇంటర్ఫేస్లో, కడ్ రిపోజిటరీలో సేవ్, సేవ్ ఆల్, ఫైండ్ బై ఐడి, ఎగ్జిస్ట్ బై ఐడి, ఫైండ్ ఆల్, ఫైండ్ బై ఐడి, ఫైండ్ ఆల్ బై ఐడి, కౌంట్, డిలీట్ బై ఐడి, డిలీట్ ఆల్, డిలీట్ ఆల్. ఓకే, ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, వీ హ్యావ్ అ పేజ్ అండ్ సార్టింగ్ రిపోజిటరీ. ఓకే, మనకు మన రికార్డ్స్ గెట్ చేసేటప్పుడు పేజ్ నేషన్ అప్లై చేయాలి. ఓకే, లెట్స్ సే పేజ్ నేషన్ ఎందుకు సార్ అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ. ఇప్పుడు నాకు 100 కస్టమర్స్ ఉన్నారు, 10,000 కస్టమర్స్ ఉన్నారు. నేను ఒక్కటేసారి 10,000 కస్టమర్స్ని తీసుకొచ్చి డేటాబేస్లో చూపించాను అనుకో, క్వరీ ఏం చేస్తుంది, క్వరీ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. ఫస్ట్ ఈ డేటా ఎక్కువ డేటా రిటర్న్ చేస్తుంది కాబట్టి ఏపీఐ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. మన ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేసరికి ఆ 10,000 కస్టమర్స్ని ఒకసారి డిస్ప్లే చేస్తే పేజ్ లోడింగ్ కూడా వెయిట్ అవుతుంది, టైం అంటే లోడింగ్ టైం ఎక్కువ అవుతుంది కదా. చేస్తే క్లిక్కి 10,000 ప్రతిసారి చేయాలి. దానికోసం ఏం చేస్తారంటే పేజ్ నేషన్ ఈ గ్రిడ్ యూజ్ చేస్తారు. ఏం చేస్తారంటే నెక్స్ట్ నెంబర్ క్లిక్ చేయగానే మళ్ళీ ఒక ఏపీఐ కాల్ వెళ్తుంది. ఫస్ట్ ఏపీఐ కాల్లో ఏం చేస్తారంటే పేజ్ నెంబర్, ఫస్ట్ నా పేజ్లో 100 రికార్డ్స్ డిస్ప్లే చేయాలి. సో ఏం చేస్తాను నేను, ఫస్ట్ 1 to 10 డిస్ప్లే చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళేసరికి 100 to 200, 300 to 400, ఇట్లా 100 అనుకున్నాను అనుకో. సో అది నేను ఆ లిమిట్స్ పాస్ చేస్తా. మన డేటాబేస్లోకి వచ్చేసరికి ఇది ఈ పేజ్ నేషన్ అనే ఇది ఉంది కదా స్ప్రింగ్లో, ఇది మనకి హెల్ప్ చేస్తుంది ఇంటర్ఫేస్. అంటే ఒక టేబుల్లో మనకి పేజ్ నేషన్ బేస్ చేసుకొని రికార్డ్స్ గెట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఈ పేజ్ నేషన్ అనేది చేయాలి. సో ఫైనల్గా ఇదేం చేస్తుంది, జేపీఏ రిపోజిటరీ. ఓకే, ఈ జేపీఏ రిపోజిటరీ మనం యూజ్ చేయొచ్చు. సో దేనికి ఏది పేరెంట్, జేపీఏ రిపోజిటరీకి పేజ్ నేషన్, పేజ్ నేషన్కి క్రెడ్కి రిపోజిటరీ. ఓకే, నువ్వు డైరెక్ట్లీ ఇదే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ ఇక్కడ ఎక్స్టెండ్ క్రెడ్ రిపోజిటరీ చేయాల్సి. నాకు ఇవన్నీ ఫీచర్స్ కావాలంటే ఏం చేయాలి, జేపీఏ. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తాము, జేపీఏ రిపోజిటరీని యూజ్ చేస్తాం. జేపీఏ రిపోజిటరీ కెన్ యాక్సెస్ ద పేజ్ నేషన్ అండ్ సార్టింగ్ and CRUD repository and repository, all the methods. Okay, these all are ఏంటి interfaces. Okay, fine. Next ఏంటి, ఇంకొక వేరే ఇంటర్ఫేస్ ఉంది అంటే రిపోజిటరీ లేయర్ అని నువ్వు చెప్పడానికి. ఓకే, కంట్రోలర్ లేయర్ అని చెప్పడానికి @reps కంట్రోలర్ అని అంటే ఇప్పుడు నేనేంటున్నా ఒక ఎంప్లాయీస్ని జాయిన్ చేసుకున్నాను. ఓకే, ఒక క్లాస్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ని లీడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒకరికి డెసిగ్నేషన్ ఇవ్వకపోతే నేను ఎవరే పని చేస్తారు. ఓకే, నేను ఎంప్లాయీస్ హ్యాండిల్ చేసుకున్నాను. ఐ వాంట్ టు అసైన్ సమ్ స్పెసిఫిక్ రోల్ కదా. నేను అసైన్ చేయకపోయాను అనుకో, ఎవరు ఏం చేస్తారు, ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు అనుకో, టీమ్స్ అరేంజ్ చేయాలి, మీటింగ్స్ అరేంజ్ చేయాలి, స్టేటస్ అప్డేట్ చేయాలి, అది ఎవరి డ్యూటీ, మేనేజర్. లీడ్స్ డ్యూటీ ఏంటి, వర్క్ సరిగ్గా అవుతుందా, జూనియర్ సరిగ్గా చేస్తున్నారా లేదా చూడాలి. జూనియర్ ఏం చేస్తాడు, వర్క్ అసైన్గా వర్క్ చేస్తాడు. ఇప్పుడు నేను మేనేజర్ ఎవడు, లీడ్ ఎవరు, ఎంప్లాయ్ ఎవరో చెప్పకుండా అందరినీ హైర్ చేసుకున్నాను అనుకో, ఒక ప్రాబ్లం అవుతుంది. నీ మేనేజర్ లీడ్ అని చెప్పకపోతే నువ్వు ఎవరికి అప్డేట్ చేస్తావు, రైట్? లెవెల్స్ ఉండాలి కదా. సో దానికోసం అంటే మనం ఇప్పుడు స్ప్రింగ్లో క్లాసెస్ క్రియేట్ చేస్తాం, మరి ఈచ్ క్లాస్కు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. నువ్వు కంట్రోలర్ లే, నువ్వేం చేస్తావు, కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది, ఓకే నేను హెచ్టిపి కాల్ ఏదైనా వస్తుందన్నాను నా యూఆర్ఎల్ బేస్ తోటి, రాగానే ఆ రిక్వెస్ట్ తీసేసుకొని నాకు బిజినెస్ లేదని కాల్ చేస్తాను, వానికి హెచ్టిపి రిక్వెస్ట్ ఏదైతే రిక్వెస్ట్ చేశాడో, రే నాకు ఇది ఆబ్జెక్ట్ కావాలి, సో ఇట్ విల్ బిల్డ్ దట్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్. దట్ ఈస్ ద కంట్రోలర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సర్వీస్ లేయర్ ఏం చేస్తాడు, ఈజ్ లైక్ ఏ లీడ్ అనుకో, మేనేజర్ ఉంటాడు, కింద డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు, మధ్యలో లీడ్ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్ మేనేజర్ వచ్చి డెవలపర్స్ అడగలేదు కదా, మధ్యలో లీడ్స్ అడుగుతారు. స్టేటస్ మీరు నలుగురిని చూసే, నువ్వు నలుగురితో వర్క్ చెప్పి అలా చెప్పి డివైడ్ చేస్తాడు కదా. సో వాడు ఏం చేస్తాడు, సర్వీస్ లేయర్ అన్నాడు, లీడ్ అనుకో,
వాడు ఏం చేస్తాడు, వాడికి రికార్డ్ కావాలి. ఆ రికార్డ్ ఎక్కడ ఉంది, డేటాబేస్లో ఉందా, లేదు ఆ రికార్డ్ థర్డ్ పార్టీలో ఉందా, థర్డ్ పార్టీ ఏపీఐ ఉందా, అక్కడ రెస్ట్ టెంప్లెట్ యూజ్ చేయాలా, ఇలా ఆ సర్వీస్ ఐఎంపీలో ఏం చేస్తాడు, వాడికి ఎక్కడ నుండి డేటా కావాలి. ఇప్పుడు వాడికి కంట్రోలర్ అడుగుతాడు, నాకు ఈ స్టోరీస్ ఫినిష్ అయినా లేదని వచ్చి మేనేజర్ లీడ్ని అడుగుతాడు. ఆ లీడ్ ఎవరితో చేపిస్తాడు అనేది వాడి ఇష్టం. వాడు బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ తొందరగా కంప్లీట్ అవ్వాలంటే ఏ డెవలపర్ని సెలెక్ట్ చేసుకోవాలి, కొంచెం డిలే అయినా పర్వాలేదు ఏ డెవలపర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది అక్కడ లీడ్ డిసైడ్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా సర్వీస్ ఎంపీలో ఏం చేస్తుంది, వాడికి కావాల్సిన ఆబ్జెక్ట్ బిల్డ్ చేసుకోవడానికి వాడు ఏం చేస్తాడు అని అంటే, వాడు ఎవరికి కనెక్ట్ అవ్వాలి, డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా, థర్డ్ పార్టీ ఏమి కనెక్ట్ అవ్వాలా, లేకుంటే వాడే ఓన్గా ఆబ్జెక్ట్ బిల్డ్ చేసి బిజినెస్ లాజిక్ రాసి రిటర్న్ చేయొచ్చు. ఓకే, వాడు ఆల్వేస్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్వేస్ థర్డ్ పార్టీ ఏపీఐ కనెక్ట్ అవ్వాల్సిన ఉంది. వాడే ఓన్గా ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తాడు, బిజినెస్ లేయర్లోనే ఐఎంపీఎల్లోనే రిటర్న్ చేయగలిగే కేపబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఎలాంటి కేసెస్లో అనుకో సంథింగ్ ఏమంటాడంటే, లైక్ యూ విల్ గివ్ ఇన్పుట్ ఆబ్జెక్ట్, ఇన్పుట్ ఆబ్జెక్ట్ను వ్యాలిడేట్ చేసి డేటా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసి ఇమ్మీడియట్గా రిటర్న్ చేయమని అనుకో, అప్పుడు నీ డేటాబేస్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వ్యాలిడేట్ చేస్తాను. సో అక్కడ సర్వీస్ ఎంపీఎల్ని వ్యాలిడేట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. అలాంటి కేసెస్లో ఉన్నట్టు ఇక్కడ ఏంటి, దట్ ఈస్ రిపోజిటరీ అన్నప్పుడు ఏం చెప్తున్నావు అంటే, ఓకే దిస్ ఈస్ బిలాంగ్స్ టు ద డేటాబేస్. ఇక్కడ నాకు ఏముంటాయి, ఈ రిపోజిటరీలో అన్ని డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవి డైరెక్ట్లీ కెన్ టాక్ విత్ ద డేటాబేస్. అంటే ఓకే వీటికి డేటాబేస్ అంటే ఏంటో అర్థమవుతుంది. అర్థమవుతుందా, టెక్నికల్ మేనేజర్ అని అసైన్ చేసాం. ఓకే, ఒక ప్రాజెక్ట్లో టెక్నికల్ మేనేజర్కి టెక్నాలజీ గురించి అర్థమవుతుందా లేదా, వాడు ఏ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాడు అని. అలాగనే రిపోజిటరీ అనగానే ఆ రిపోజిటరీకి పవర్స్ ఇస్తున్నాం మనం. ఓకే, మీకు డేటాబేస్ ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసు, డేటాబేస్లో డేటా ఎలా ఫేస్ చేయాలో తెలుసు, ఏదైనా ఇష్యూ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. సో దట్ ఈస్ అంటే ఒక @రిపోజిటరీ అంటే సమ్ రోల్ అసైన్ చేస్తున్నాం, డెసిగ్నేషన్ అసైన్ చేస్తున్నాం అనుకోండి. జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాం మీకు. రిపోజిటరీ అనగానే అది డేటాబేస్ డిఓ లేయర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, కంట్రోలర్ అనగానే ఇట్స్ కంట్రోలర్ లాగా యాక్ట్ చేస్తుంది. సర్వీస్ ఐఎంపీఎల్ అనగానే జస్ట్ ఏం చేస్తుంది అంటే కంట్రోలర్కి రిపోజిటరీకి మధ్యలో అడాప్టర్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, అడాప్టర్ అంటే లైక్ వాడు కావాల్సిన ఓన్ బిజినెస్ లాజిక్ బిల్డ్ చేస్తాడు, కనెక్ట్ కావాలంటే కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ అ డిఫరెంట్ కాంటెస్ట్. దాది ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసాం. వన్స్ ఒక క్లాస్ని రిపోజిటరీ బిల్డ్ చేసిన తర్వాత అది దేని మీద డిపెండ్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, డేటా జేపీ అంటేనే ఒక క్లాస్ @రిపోజిటరీ అని అసైన్ చేస్తేనే దాన్ని డేటా జేపీ అని అంటారు, లేదా డేటా డిఏఓ అంటారు, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి, మనం మోస్ట్ ఆఫ్ ద టైంలో యూజ్ చేస్తాం ఈ క్లాసెస్. ఇవి కాక నెంబర్ ఆఫ్ క్వరీస్ ఉంటాయి, అవి ఎలా చేయాలి. సో ఇదంతా బేసిక్ క్వరీస్, సేవ్ రైట్. వీటికి మీరు క్వరీస్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా ఒక క్లాస్ని ఇంప్లిమెంట్ చేశారనుకో మీ క్లాస్లో, వీటిని మీరు డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెథడ్ ఆల్రెడీ పేరెంట్ క్లాస్లో మెథడ్ ఉంది, డైరెక్ట్ పేరెంట్ క్లాస్లో నుంచి వచ్చేస్తుంది. కానీ ఇవి కాకుండా మీరు ఏదైనా క్వరీ రాస్తే అది డెఫినెట్గా మీ ఇంటర్ఫేసెస్ ఆబ్జెక్ట్లో బిల్డ్ చేయాలి. ఓకే, అదేంటనేది ఫర్దర్గా మనం డిసైడ్ చేద్దాం. ఏంటి ఇక్కడ ఏమున్నాయి బేస్గా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు, సేవ్ ఆల్, ఫైండ్ బై ఐడి, ఎగ్జిస్ట్ ఐడి, ఫైండ్ ఆల్ బై ఐడి, కౌంట్. ఐడి అంటే దానికి ఎలా అర్థం అవుతుంది, ఇక్కడ ఇచ్చే ఐడి. ఓకే, ఇక్కడ ఇచ్చే ఐడి. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫైండ్ ఆల్లో సార్ట్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తామంటే సార్టింగ్ చేసి ఇస్తుంది. సార్ట్ ఆబ్జెక్ట్ పాస్ చేసేటప్పుడు సార్ట్ ఆబ్జెక్ట్లో ఏముంటుంది, ఏ ప్రాపర్టీతో నువ్వు సార్ట్ చేయమంటున్నావు, ఏ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయమంటున్నావా, డిసెండింగ్ ఆర్డర్. బికాజ్ ఇట్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఏంటి, ఆబ్జెక్ట్. సార్ట్ అనే క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆ ఆబ్జెక్ట్ బిల్డ్ చేయాలి కదా, ఫస్ట్ డిలీట్కి ఈ ఫైండ్ ఆల్ కాల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ బిల్డ్ చేసి నాకు ఈ ప్రాపర్టీతో అసెండింగ్ ఆర్డర్లో కావాలి నాకు అని అది బిల్డ్ చేసి సార్ట్ ఆబ్జెక్ట్ పాస్ చేయని ఏం చేస్తుందంటే దాన్ని బేస్ చేసుకుని మనకి ఇచ్చే రిజల్ట్ని ఏం చేస్తుందంటే ఆర్డర్లో ఇచ్చేస్తుంది, నేమ్ బేస్డ్ ఆర్డర్లో, ఐడి బేస్డ్ ఆర్డర్లో. నాలుగు ఫైండ్ ఆల్ బై పేజబుల్. ఈ పేజబుల్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇదొకటే ఆర్డర్ కావాలంటే ఇది సార్ట్. కానీ పేజబుల్ ఏంటంటే పేజబుల్లో ఆర్డర్ ఉంటుంది, పేజినేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు పేజబుల్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే నాకు స్టార్టింగ్ విత్ ద 0 ఇండెక్స్తో స్టార్ట్ చేసి 100 రికార్డ్స్ వరకు అని దానికి పేజినేషన్ ఆబ్జెక్ట్కి చెప్తాను. పేజబుల్ ఆబ్జెక్ట్ సార్ట్ కూడా అది బిల్డ్ చేసి ఏ ప్రాపర్టీతో సార్ట్ చేయాలని పేజబుల్ ఆబ్జెక్ట్ చెప్పి ఫైండ్ ఆల్ మెథడ్ పేజబుల్ ఆబ్జెక్ట్ని పాస్ చేయగానే మనకు కావాల్సిన రిజల్ట్ని అది రిటర్న్ చేసేస్తుంది. ఫైండ్ ఆల్ విత్ పేజినేషన్ విత్ సార్టింగ్. ఓకే, దిస్ ఈస్ 2 ఆబ్జెక్ట్స్ దేర్ ఇన్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఆర్ ద మెథడ్స్ దేర్ ఇన్ ద పేజ్ అండ్ సార్టింగ్ రిపోజిటరీ, what is the use of pageable object, what is the use of sort object in another interview question. Okay, what are the methods there in the CRUD repository, what is the difference between CRUD repository, page repository and JPA. So JPA repository is child class to the page and sorting and CRUD repository, and we can say that. Okay,
సో దిస్ ఈజ్ జేపీఏ స్పెసిఫిక్ ఎగ్జిక్యూటర్ అంటే ఇవి 2 క్లాసెస్ ఉన్నాయి. ఈ 2 క్లాసెస్ ఏంటి అనేది మనం క్వెరీ ఐడీస్ ప్రెడిక్టర్ ఎగ్జిక్యూటర్. సో దిస్ ఇస్ ద 2 అదర్ క్లాసెస్. వీటిని ఎక్కడ యూజ్ చేస్తామనేది కొన్ని రేర్ కేసెస్లో యూజ్ చేస్తారు. అవి ఏంటనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. మనం మోస్ట్ యూజ్ చేసేదంటే ఇది. ఓకే, Spring Data Commons is a part of umbrella of Spring Data project. Provide shared infrastructure across the Spring Data object. It contain technology, neutral repository interfaces as well the metadata model parsing the data, persisting the Java classes. సో బేసికల్గా ఇది ఏం చేస్తుంది అంటే స్ప్రింగ్ డేటా కామన్స్ అనే ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే డేటాబేస్లో ఉన్న టేబుల్స్ని జావా క్లాస్తో ఎలా పర్సిస్ట్ చేయొచ్చు, ఎలా అసెస్ చేయొచ్చు, జావా క్లాస్ తోటి డేటాబేస్ టేబుల్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడు. సో బేసికల్గా ఏం చేస్తామంటే ఇక్కడ రిపోజిటరీ, కట్ రిపోజిటరీ, పేజినేషన్, జేపీ రిపోజిటరీ, క్వెరీ రిపోజిటరీ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఓకే, ద రిపోజిటరీ ఏంటి? ఇది రిపోజిటరీ క్లాస్. టీ అంటే ఏంటి? ఐడి అంటే నెక్స్ట్ అండ్ సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇవన్నీ నార్మల్ థింగ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇండెక్స్ కూడా ఇది యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇండెక్స్ అంటే ఏంటంటే ఇండెక్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కన్ఫ్యూజన్ లేదు. ఇండెక్స్ అంటే ఏంటంటే లైక్ ఆ టేబుల్లో డేటా ఫెచ్ చేస్తున్నాము, వేర్ కండిషన్లో ఒక క్లాస్ పెడుతున్నాము, ఫ్రీక్వెంట్గా దాని మీద చేస్తున్నాం అంటే పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే దాన్ని ఇండెక్స్ అని కన్వర్ట్ చేస్తాం. ప్రైమరీ కీ అంటున్నాం కదా, ప్రైమరీ కీ అంటే మనం ఒక చెక్ బాక్స్ చెక్ చేసుకుంటాం కదా, అలాగని ఇండెక్స్ అనే కీ ఉంటుంది కదా, చెక్ బాక్స్ ఉంటుంది. ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే ఉంటే నెక్స్ట్ టైం నువ్వు వేర్ కండిషన్లో కనుక ఆ ఫీల్డ్ వెళ్తే పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వేర్ కండిషన్లో అంటే మనం అదే కదా నేను చూసాను కదా, సెలెక్ట్ క్వెరీలో వేర్ కండిషన్ పెట్టచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ తర్వాత వేర్ కండిషన్ వస్తుంది క్వెరీలో. వేర్ కండిషన్లో నువ్వు ఏదైనా ఒక ఫీల్డ్ పెడితే దాని మీద ఇండెక్స్ పెడితే పర్ఫార్మెన్స్ నార్మల్ దానికన్నా ఇండెక్స్ పెట్టినప్పుడు కొంచెం స్పీడ్గా చేసేస్తుంది. అది ఎలా చేస్తుంది అని డేటాబేస్ చూసేసుకుంటాం. ఓకే, ఈ కట్ రిపోజిటరీ ఏంటంటే ఇలా కట్ రిపోజిటరీ విచ్ ఈస్ ఎక్స్టెండ్స్ ద రిపోజిటరీ చెప్పండి కదా, మనం ఆల్రెడీ అది చూసేసాం. కట్ రిపోజిటరీలో ఉన్న మెథడ్స్ ఏంటి ఇవన్నీ. ఓకే, ఇది ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. దీని గురించి మనం మార్చిపోతాం ఎందుకంటే మనం రాయట్లేదు కదా, ఈ క్లాస్ ఆల్రెడీ లేదు. ఓకే, ఇది లాంగ్ కౌంట్ ఏం చేస్తుంది, డిలీట్ మెథడ్ ఏం చేస్తుంది, ఓకే, పేజినేషన్ ఏం చేస్తుంది. ఈ పేజినేషన్ విచ్ ఈస్ ఎక్స్టెండ్ ద కట్ రిపోజిటరీ. సో ఇక్కడ పేజినేషన్లో ఉన్న అన్ని కట్ రిపోజిటరీలో ఉన్న అన్ని మెథడ్స్ ఉంటాయి ఎక్సెప్ట్ దట్ ఇట్ విల్ యాడ్ ద 2 more మెథడ్స్. ఓకే, అలాగే క్వెరీస్ ఉన్నది. క్వెరీస్ ఏంటంటే ఇండివిజువల్ రిపోజిటరీ. ఓకే, దీంట్లో ఏంటంటే ఫైండ్ బై 1, ఫైండ్ బై ఆల్ డిఫరెంట్ మెథడ్స్. ప్రెడికేట్ అంటే ఏంటి? ఇట్స్ ఫంక్షన్ ఇంటర్ఫేస్. మనకు తెలుసు కదా, ఒక కండిషన్ బేస్ చేసుకుని గెట్ చేయాలన్నప్పుడు ప్రెడికేట్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని గెట్ చేయడానికి క్వెరీస్ ఐడీస్ ప్రెడికేట్ ఎగ్జిక్యూటర్ని యూజ్ చేస్తారు. ఓకే, స్ప్రింగ్ డేటా జేపీఐ మోస్ట్ యూజ్డ్ వన్ ఏంటంటే స్ప్రింగ్ డేటా జేపీఐ. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే దీంట్లో అన్ని మెథడ్స్ యాక్సెస్లో ఉంటాయి. బికాజ్ ఇట్స్ ఎక్స్టెండింగ్ వాట్ దిస్ వన్ అండ్ దిస్ వన్. దిస్ ఈజ్ ఎక్స్టెండింగ్ కట్ రిపోజిటరీ. కాబట్టి మనకు కావాల్సిన అన్ని మెథడ్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని యూజ్ చేస్తాం, జేపీఐ రిపోజిటరీ యూజ్ చేస్తాం. ఓకే, అన్ని చోట్ల ఇదే యూజ్ చేయాలి సార్ అంటే ఇఫ్ యూ రిక్వైర్డ్ ఆల్ మెథడ్స్ కావాలంటే ఇది. ఓకే, లేదని అనుకుంటే నీకు ఈ మెథడ్స్ అవసరం లేదు, ఓన్లీ కట్ రిపోజిటరీనే కావాలి, కట్ రిపోజిటరీ చేసుకోవచ్చు. ఓన్లీ పేజినేషనే కావాలి, ఇక్కడ పేజినేషన్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఓకే, అండ్ జేపీఐలో వర్క్ అవుతుంది, ఒక క్లాస్ ఎలా చేస్తాం, మరి డిఫరెంట్ క్వరీస్ని మనం జేపీఐలో ఎలా రాస్తాం మనం అది నేర్చుకోవాలి. ఓకే, డిఫరెంట్ క్వరీస్ ఉన్నాయి, ఆ క్వరీస్ని అన్నింటినీ మనం జేపీఐలో ఎలా రాస్తాం అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, ఓకే, ఇవన్నీ డైరెక్ట్ మెథడ్స్. సేవ్ ఆల్ ఇక్కడ నువ్వేం రాయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇక్కడ నుండి వస్తున్నాయి. సేవ్ అనేది కట్ రిపోజిటరీ నుండి వస్తుంది. తెలిసారు కదా, కట్ రిపోజిటరీ నుండి వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ క్వరీస్ ఎలా రాయాలి. ఇప్పుడు ఉంది కదా, ఈ క్వరీస్ ఎలా రాయాలి ఇది ఇంపార్టెంట్. ఫైండ్ బై నేమ్ అనేది, ఫైండ్ బై నేమ్ అనే మెథడ్ ఉందా లేదు. సో మనం ఎలా రాయాలి ఈ ఫైండ్ బై నేమ్. ఇక్కడ ఫస్ట్ ఏంటి ఇది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక ఎంటిటీ ఆబ్జెక్ట్ ఉంది రైట్. మనం ఏం చేయాలి, @ ఎంటిటీ ఆబ్జెక్ట్ని బిల్డ్ చేస్తాం. సింపుల్గా ఓన్లీ మనం
జేపీఎల్ ఎయిర్ గురించి మాట్లాడుతున్నాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కంట్రోలర్ గురించి, సర్వీస్ గురించి మీరు మర్చిపోండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక జేపీఎల్ ఉంది, నాకు ఇక్కడ ప్రొడక్ట్ అనే క్లాస్ ఉంది. ఈ ప్రొడక్ట్ అనే క్లాస్ ఎంటిటీ అని ఎంటిటీ అని అసైన్ చేశాను. ఇక్కడ టేబుల్ అసైన్ చేయలేదని అంటే ఏం చేస్తుందని అంటే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ అనే టేబుల్ క్రియేట్ చేసేసి. ఓకే, లేదు నాకు డిఫరెంట్ ప్రొడక్ట్ నేమ్ టేబుల్ నేమ్ ఉంది అన్నప్పుడు ఏం చేయాలి, టేబుల్ అని నోటేషన్ యూజ్ చేయాలి. ఇది మస్ట్. టేబుల్లో ఎంటిటీలో ఏదైనా ఒక ఫీల్డ్ @ID తోటి అసైన్ అయి ఉండాలి. ప్రైమరీ కీ అనేది కంపల్సరీ. వెన్ యూ టాక్ అబౌట్ RDBMS అట్లీస్ట్ ఒక ప్రైమరీ కీ ఉండాలి, ఆటో ఇంక్రిమెంట్ కీ ఉండాలి, అంతే కదా. ఒక రికార్డ్ని ఐడెంటిఫై చేయాలంటే ఐడి ఉండాలి కదా, యూనిక్ ఐడి ఉండాలి కదా, దానికోసం అన్నట్టు. ఓకే, దాన్ని ఎలా గ్రేడ్ చేయొచ్చు, మనకు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటి జనరేట్ వాల్యూ. ఈ జనరేట్ వాల్యూ ఎలా చేయాలి, స్ట్రాటజీ యూజ్ చేయాలి. సమ్ స్ట్రాటజీ ఏంటి, జనరేషన్ టైప్ అనేది ఐడెంటిటీ అంటే ఏంటి, మనకు ఐడెంటిటీ ఉంది, ఆటో ఉంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యూజ్ చేస్తాం. దీని కూడా డిఫరెన్స్ అడుగుతారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరేషన్ టైప్ ఐడెంటిటీ అండ్ ఆటో. ఆటో అంటే ఏంటి అని అంటే నువ్వు హైబర్నెట్కే వదిలేస్తున్నావు అన్నట్టు. నువ్వే ర్యాండమ్గా ఒక ఐడి జనరేట్ చేసేయి. ఓకే, డేటాబేస్కి ఛాన్స్ ఇవ్వకు, నువ్వే డైరెక్ట్గా ఒక ఐడి జనరేట్ చేసి ఐడిని ఏం చేసి డేటాబేస్లో సేవ్ చేయమని చెప్తున్నావు ఐడెంటిటీ. కానీ ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే టేబుల్ సీక్వెన్స్ మిస్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు రెస్పాన్సిబిలిటీ హైబర్నెట్కి ఇస్తే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు నాలుగు టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేసాము, మనం కోర్స్ టేబుల్లో రికార్డ్ సేవ్ చేసాం, 1 2 3 రికార్డ్ సేవ్ చేసాం. తర్వాత కోర్స్ కేటగిరీలో 1 2 3 4 రికార్డ్ సేవ్ చేయాలనుకుంటే ఈ హైబర్నెట్ ఏం చేస్తుంది అని అంటే ఆల్రెడీ జనరేటెడ్ వాల్యూ ఏముంది దాని దగ్గర, కోర్స్లో 3 ఉంది, ఇది 4 నుండి స్టార్ట్ చేసేసి నేను ఆల్రెడీ వేరే టేబుల్లో చేస్తాను, దానికి గుర్తుండదు. ఒకటే క్లాస్ ఉంటుంది. అదేం చేస్తుంది, ఒక ఎవ్రీ టైం ఒక డేటాబేస్లో ఒక రికార్డ్ సేవ్ అయినప్పుడు ఒక నెంబర్ని ఇంక్రిమెంట్ చేసి పెట్టుకుంటాను. హైబర్నెట్ క్లాసెస్ కొన్ని ఉంటాయి కదా, ఐడెంటిటీ అనగా అది ఒక్కొక్క నెంబర్ని క్రియేట్ చేసి పెడతాయి. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే సీక్వెన్స్ ఆర్డర్ అంటే కస్టమర్ టేబుల్లో 1 2 3 4 5 ఉంది, ఆ తర్వాత కోర్స్ యాడ్ చేశాను. నేను స్టూడెంట్ టేబుల్లో 4 రికార్డ్స్ యాడ్ చేసి తర్వాత కోర్స్ యాడ్ చేశాను. ఇప్పుడు 4 స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత 10 11 12 ఉంటే మిగతా వాళ్ళు మిస్ అయినట్ట, డిలీట్ అయినట్ట? మిస్ అయినట్టు కాదు, డిలీట్ మిస్ ఇట్. మనం జనరేట్ చేసేటప్పుడు సీక్వెన్స్ మిస్ చేస్తున్నాం. దానివల్ల ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆటో యూజ్ చేయకుండా ఐడెంటిటీ యూజ్ చేస్తారు. ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే నువ్వు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఆటో ఇంక్రిమెంట్ పెట్టుకుంటాం. అక్కడ ఆటో ఇంక్రిమెంట్ 2 అని పెట్టేస్తాం టేబుల్లో. అంటే MySQL సైడ్ కానీ PostgreSQL సైడ్ కానీ టేబుల్లోనే మనం ఆటో ఇంక్రిమెంట్ 2 అని పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తావు అంటే ఈ ఐడెంటిటీ అనేది ఏంటంటే నీ ఇష్టం, నువ్వు ఎలా జనరేట్ చేస్తావు, నీ ఓన్ లాజిక్తో జనరేట్ చేయి. అప్పుడు అది ఏం చేస్తుందంటే అది ఆ టేబుల్ సీక్వెన్స్ని తీసుకుంటుంది. 1 2 3 4 5 అక్కడ సీక్వెన్స్ మిస్ అవ్వాలి. దానికోసం ఇక్కడ ఐడెంటిటీ మోస్ట్ ఆఫ్ ద టైం ఐడెంటిటీ యూజ్ చేస్తారు. ఆటో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సీక్వెన్స్ మిస్ అవుతుంది. ఆ సీక్వెన్స్ ఉండాలా, డెఫినెట్గా ఉండాలి కదా, డెఫినెట్గా ఉంటేనే అర్థమవుతుంది. మనకు అర్థం కాదు లేకపోతే అరే 4 5 6 రికార్డ్ ఏమైంది, అసలు క్రియేట్ చేసామా లేదా, దానికోసం ఐడెంటిటీ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ ఒకటి, లాంగ్ ఐడి ఒకటి. ఫైన్. తర్వాత దీన్ని ఏం చేయాలి, సో దీనికి మనం రిపోజిటరీ లేయర్ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, that is the interface which is annotated with the @repository annotation which is extend the repository JP repository. దానికి ఏంటి ఏ ఎంటిటీకి ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఈ నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, నేమ్స్ ఏమి ఉండాలనిపిస్తున్నాం లేదు, కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది దేన్ని డీల్ చేస్తుంది, ఏ టేబుల్ని డీల్ చేస్తుంది, ఈ రిపోజిటరీ అనేది. సో ప్రొడక్ట్ రిపోజిటరీని పెట్టాం కాబట్టి డైరెక్ట్ ప్రొడక్ట్ టేబుల్ కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఏ ఎంటిటీ తీస్తున్నాము, దాని ఐడియా ఏది ఇస్తున్నాము, దాన్ని బేస్ చేసుకుని ఆ టేబుల్ కనెక్ట్ అవుతుంది. క్లియర్? డౌట్ సౌమ్య? డౌట్ అడుగున్నాం. ఇక్కడ ఫైండ్ బై నేమ్ అని. ఈ నేమ్ అనేది ఏంటి, వాట్ ఈస్ దిస్? ఫైండ్ బై ఈజ్ అ కామన్. ఫైండ్ బై అనగానే ఏం చేస్తుంది అంటే సెలెక్ట్గా మార్చేసుకుంటారు. ఫైండ్ బై సెలెక్ట్ ఫ్రమ్ పెట్టుకుంటారు. ఫ్రమ్ టేబుల్ ఏంటంటే ప్రొడక్ట్ని పెట్టుకుంటారు. సో మరి ఇక్కడ ఫైండ్ బై అనగానే అది ఆటోమేటిక్గా జేపీ ఏం చేస్తుందంటే ఒక ఫైండ్ బై వచ్చింది కాబట్టి సెలెక్ట్ క్లాస్లోకి మార్చుకోవాలి, SQL క్వరీలోకి మార్చుకుంటారు. కానీ ఫైండ్ బై తర్వాత నువ్వు ఏమైనా పెట్టావు అని అంటే ప్రాపర్టీని ఏం పెట్టావంటే సెలెక్ట్. మనం చెప్పాను కదా, నిన్న చెప్పాను కదా, సెలెక్ట్లో నాకు 100 కాలమ్స్ ఉన్నాయి అనుకో, స్టార్ పెడితే ఏమవుతాయి, 100 కాలమ్స్ రిటర్న్ అవుతాయి. బట్ ఐ వాంట్ వన్ స్పెసిఫిక్ అన్నప్పుడు. ఓకే, కానీ ఇక్కడ ఫైండ్ బై అన్నప్పుడు ఏం చేస్తుందంటే సెలెక్ట్ స్టార్ అనేసి. మరి ఫైండ్ బై తర్వాత నేమ్ వచ్చింది ఏమవుతుంది, ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళదు, సెలెక్ట్ కాలంలోకి వెళ్ళదు, ఇది వేరే క్లాస్లోకి వెళ్తుంది. సెలెక్ట్
స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అనే క్వరీని బిల్డ్ చేసేసుకుంటాం. బై తర్వాత వచ్చినవన్నీ వేర్ క్లాస్లోకి యాడ్ అయిపోతాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్, యూ షుడ్ అండర్స్టాండ్. ఈ క్వరీ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా హైబర్నెట్ ఎలా కలెక్ట్ చేస్తుందంటే, ఓకే నాకు ఫైండ్ బై ఉంది, నాకు ఫైండ్ బై అనే కీవర్డ్ ఉంది కాబట్టి ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, టేబుల్ ఏంటి ప్రోడక్ట్ ఇచ్చేసేస్తా. తర్వాత బై అని ఉంది కదా, ఫైండ్ బై అని ఉంది కదా, ఫస్ట్ అంటే సరే ఫైండ్ అనగానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఉంటుంది. ఈ వరకు క్వరీ బిల్డ్ చేసేసుకోండి. ఓకే, ఫైండ్ బై నేమ్ అని ఉంది కదా, బై నేమ్ అనగానే బై అని రాగానే ఏం చేస్తుంది అంటే ఇది వేర్ని యాడ్ చేసుకుంటుంది. బై వచ్చింది వేర్. ఒక తర్వాత ఏంటి నేమ్. ఈ నేమ్ ఏంటి, ఇది ఏది పడుతుంది ఇవ్వకూడదు. ఈ నేమ్ ఏమి ఉండాలి, ఖచ్చితంగా ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్లో మనం ప్రొడక్ట్ టేబుల్ని బిల్డ్ చేసేటప్పుడు సారీ ఇది ఇక్కడ ఏమైంది, ఈ నేమ్ అనేది ఈ ప్రొడక్ట్లో ప్రాపర్టీ ఉండాలి. ఈ ప్రొడక్ట్లో కాలం ఉందంటే ఈ కాలం ఖచ్చితంగా టేబుల్లో ఉంటుంది కదా. ఇక్కడ ప్రాపర్టీ ఉందంటే ఆబ్వియస్లీ దిస్ కాలం గెట్ దిస్ ప్రాపర్టీ కన్వర్టెడ్ యాజ్ ఎ కాలం ఇన్ ద టేబుల్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ నేమ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు తెలుసు ప్రాపర్టీస్ ఏంటంటే వేరియబుల్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద స్మాల్ లెటర్స్. మనం రిపోజిటరీలో రాసేటప్పుడు స్మాల్ లెటర్స్తో రాస్తున్నాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫైండ్ బై అని వచ్చేసరికి ఇక్కడ ఎన్ని క్యాపిటల్ అయిపోతుంది. ఓకే, ఇది ఇమీడియట్గా ఏం చేస్తుంది, ఎన్ని క్యాపిటల్ దానికి స్టాండర్డ్ సెల్స్ క్యాపిటల్ ఉన్న అది ఏం చేస్తుంది అంటే ఇమీడియట్గా దీన్ని నేమ్ ఈజ్ ఈక్వల్ నువ్వు ఏదైతే పారామీటర్స్ పాస్ చేస్తున్నావో ఆ పారామీటర్స్ ఇక్కడ పే చేస్తావు. సో ఇక్కడ ఫైండ్ బై నేమ్ అనగానే మనం ఏం చేస్తాం, దీనికి ఒక నేమ్ పాస్ చేస్తాం కదా పారామీటర్. ఫైండ్ బై కస్టమర్ కోర్స్ ఏమంటున్నావు, కోర్స్ ఫుల్ స్టాక్ అని పాస్ చేస్తున్నాం అనుకో, ఇది ఫుల్ స్టాక్ అనేది తీసుకొస్తుంది. దాన్ని ఏం తీసుకొస్తుంది ఆటోమేటిక్గా జేపీ అనేది ఇలా కన్వర్ట్ చేసేస్తుంది. మీకు మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్పలేదు అలా ఫైండ్ బై సాయి. ఓకే, ఆర్ నేమ్ అంటున్నాం కదా మొబైల్, ప్రొడక్ట్ అంటున్నాం కాబట్టి మొబైల్. ఇప్పుడు ఏం చేస్తుంది, అన్ని ప్రొడక్ట్స్ ఏవైతే మొబైల్స్ అన్నీ ఉంటాయో ప్రొడక్ట్ టేబుల్లో ఆ ప్రొడక్ట్స్ ఆ రికార్డ్స్ అన్ని రిటర్న్ చేసేస్తాయి. దిస్ ఈజ్ హౌ హైబర్నెట్ ఇంటర్నల్లీ కెన్ కన్వర్ట్ ద జేపీ క్వరీ టు ద ఎస్క్యూఎల్ క్వరీ. సో ఫైనల్లీ ఇలా ఎస్క్యూఎల్ క్వరీ కన్వర్ట్ అయ్యి ఈ ఎస్క్యూఎల్ క్వరీ ఎక్కడ డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ అదేం చేస్తుంది, హైబర్నెట్ వచ్చిన రిజల్ట్ అన్నిటి జావా ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసి మనకు జావా ఆబ్జెక్ట్స్ ఇస్తుంది. లిస్ట్ ఆఫ్ ఎన్ని రికార్డ్స్ ఇస్తే అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఒక లిస్ట్ లాగా చేసేసి ఆ లిస్ట్ని రిటర్న్ చేసేసి. క్లియర్, మనం ఈ ప్రాజెక్ట్లో ఇది వాడలే కదా, వాడడం ఫైండ్ బై కోర్స్ నేమ్, ఫైండ్ బై కోర్స్ కేటగిరీ అని నేను చాలా యూజ్ చేశాను కదా, చాలా యూజ్ చేసాం. ఒకసారి చూడు యూజ్ చేసామా లేదా. ఓకే, ఫైండ్ బై నేమ్ ఇప్పుడు అర్థమైందా, ఫైండ్ బై నేమ్ ఎలా యూజ్ చేయాలో. సో ఈ ఫైండ్ బై నేమ్ అనేది మన క్వరీ. ఓకే, ఇక్కడ నేను ఫైండ్ బై క్వరీ అని ఎందుకు రాశానంటే ఇది లేదు ఇక్కడ, సరే ఇది కూడా మనం పెట్టవచ్చు కదా అని అంటే, సరే ఇప్పుడు ఇవన్నీ పెట్టారు కదా, ఫైండ్ బై ఐడి, ఫైండ్ ఆల్, సేవ్ అలా పెట్టారు కదా, ఇలాంటి ఫైండ్ బై నేమ్ అని కూడా పెట్టచ్చు కదా సార్ అంటే ఎలా పెడతారు చెప్పలేం కదా. ఇది మన బిజినెస్ క్లాస్, మన బిజినెస్ క్లాస్లో ఏ ప్రాపర్టీస్ ఉంటాయో వాడికి ఎలా తెలుస్తుంది, వాడు ముందే ఊహించుకోలేడు కదా. సో దానికోసం వాడు ఏ ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ వాడికి తెలియదు కాబట్టి ఈ మెథడ్స్ అది రాయాలి. జనరిక్గా ఉంటాయి. సేవ్ అంటే ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా సేవ్ చేస్తుంది, గెట్ అంటే గెట్ చేస్తుంది, డిలీట్ అంటే డిలీట్ చేస్తుంది. అలాంటి జనరిక్స్ ఉన్నవాటి రాసాడు కానీ ఇలా ఉన్నవాటి రాయలేదు. ఈ ఇంప్లిమెంటేషన్ మీకే ఇచ్చేసాడు అన్నట్టు, మీ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ఫైండ్ బై నేమ్. ఓకే, ఇలా ఇప్పుడు ఏంటంటే నేను ఫైండ్ బై నేమ్ అండ్ ఐడి తోటి కావాలి అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఏం చేయమంటున్నాడు అంటే ఫైండ్ బై నేమ్ క్వరీస్ని ఎలా రాయాలి అని అంటే ఎలా రాస్తాం గెట్ చేయండి. దీన్ని ఫైండ్ బై నేమ్ అండ్ ఐడి అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఐడి కూడా నేను కూడా పాస్ చేయాలి. ఐడి టైప్ ఏంటి ఇక్కడ లాంగ్ ఐడి. ఓకే, క్యాపిటల్ ఇచ్చిన వరి ఏం కాదు. ఓకే, తీసుకుంటుంది. సో ఇప్పుడు క్వరీ ఎలా కన్వర్ట్ అవుతుంది, వేర్ తర్వాత నేమ్ తర్వాత ఇక్కడ ఏమవుతుంది అండ్ వస్తుంది. ఇక్కడ అండ్ వచ్చింది కదా, అండ్ ఐడి ఈజ్ ఈక్వల్ సమ్ నెంబర్ కదా 1 2 3 ఇలా.
ఇంకో ప్రాపర్టీ కావాలంటే అండ్. లేదు నాకేంటి ఇప్పుడు ఐ వాంట్ గెట్ బేస్డ్ ఆన్ నేమ్ ఆర్ ఐడి అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆర్ ఐడి అన్నప్పుడు సేమ్ కొరీ యూజ్ చేసేస్తాము. ఓకే, సేమ్ కొరీ we can write name or id. ఇప్పుడు ఈ క్వరీ ఎలా కన్వర్ట్ అవుతుంది సెకండ్ క్వరీ ఇక్కడ అండ్ ప్లేస్లో ఆర్ వచ్చేసి. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆర్ అంటే ఏదో ఒకటి మ్యాచ్ అయినా రికార్డ్ వచ్చేస్తుంది. ఇక్కడ రెండు మ్యాచ్ అయితే మాత్రమే రికార్డ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెంట్. ఇలా మనం జేపీఏ క్వరీస్ రాశాను. ఇప్పుడు ఎలా రాసాను అర్థమవుతుందా? జేపీఏ క్వరీస్ మా రాసేటప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాము? కన్ఫ్యూజ్లో అయి ఉంటారు, ఏమైనా యూజ్ చేసాము. కానీ తర్వాత మీకు చెప్తాంలే అన్నట్టు ప్రాజెక్ట్లో రాసేసాను. ఓకే, రాసిన తర్వాత ఇప్పుడు డిస్కస్ చేస్తే మీకు ఎందుకు రాసాము అర్థమవుతుంది కదా. ఇది క్లియర్ కదా. ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత చెప్తే అది యూజెస్ ఏంటి, ఎందుకు ఇలా రాసాం. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా డిఫరెన్సెస్ ఏంటో. అంటే మనకు ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత ఓకే మీకు ప్రాజెక్టే చెప్పకుండా డైరెక్ట్ క్లాసెస్ చెప్తే ఎవరికి ఏమర్థం అవుతుంది? ఇన్స్టిట్యూట్లో జరగదు అది. అర్థమవుతుందా? వాడు కోర్సు తీసుకుంటాడు, 1 డే కూడా ప్రాక్టీస్ చేయడు. ఏం గుర్తుంటుంది? మళ్ళీ సమయాలు అది వచ్చేస్తే అది ముందు వచ్చింది సార్ చెప్పాడు ఏమన్నా గుర్తులు ఇస్తారు. ఓకే ఫైన్, దట్స్ ఫైన్. ఓకే, దిస్ ఈజ్ ఇలా మనకు డిఫరెంట్ క్వరీస్ రాయొచ్చు. ఫస్ట్ డిఫరెంట్ ఎస్క్యూఎల్ క్వరీస్ రావాలి. ఓకే, మీరు ఏం చేయాలి అంటే నాకు డిఫరెంట్ ఎస్క్యూఎల్ క్వరీస్ నేను చెప్పాను కదా, సెలెక్ట్ క్లాస్లో వేర్ క్లాస్లో లైక్ ఎలా యూజ్ చేయాలి, కంటెంట్స్ ఎలా యూజ్ చేయాలి. ఓకే, వాటన్నిటి ఎస్క్యూఎల్ క్వరీస్ మీరు రాసి చెప్తే నేను వాటి జేపీఏ క్వరీస్లో ఎలా రాయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ మీకు ఎస్క్యూఎల్ క్వరీస్ వెళ్ళకుండా జేపీఏ క్వరీస్ చెప్పాను అనుకో, ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వరీస్ సింటాక్స్ తెలియదు. ఇదంటే నేను చెప్పాను మీకు, వేరే వరకు చెప్పాను. ఓకే, ఈజీగా ఉంది. నెక్స్ట్ ఏంటి, మీరు జేపీఏ క్వరీస్ ఎలా రాయాలో చెప్తే దాన్ని బేస్ చేసుకొని మనం